చేయండి, ఏమంటారు అసలు? రామ్మోహన్ గారు మొత్తానికి ముసుగుల గుద్దులాట ఉంది, మూడు ముక్కల ఆట నడుస్తుంది. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అని వాళ్ళు టిఆర్ఎస్ అని చెప్పలేరు, ఈ రోజు బిఆర్ఎస్ అని చెప్పలేరు. ప్రస్తుతానికి వాళ్ళు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది ఒక్కసారి వాళ్ళ పార్టీ గాని, వాళ్ళ పార్టీ ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు గాని, రేపు రాబోయే అధ్యక్షుడు గాని ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోవాలా. ఐదర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్. టిఆర్ఎస్ అనేది తీసేస్తే మొత్తానికి వాళ్ళ ఉనికి పోతుంది అనే ఉద్దేశంతో రామ్మోహన్ అసంటోళ్ళు కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటుండ్రు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఇవి ఈ రోజే కాదు, చాలా రోజుల నుండి కూడా ఉన్నాయి. అవి ఒక స్టేజ్ కు వచ్చిన తర్వాత దాని డిసిషన్స్ ఏమైతే అనేది చెప్పొచ్చు. ప్యూర్లీ కవిత మొన్న మాట్లాడిన మాటల మటుకు వాళ్ళ అన్నని లేదంటే వాళ్ళ బావని అన్న మాటలే గాని ఆపోజిషన్ పార్టీని అన్నది కాదు. ఖచ్చితంగా వాళ్ళ పార్టీలనే ఆమె మీద పార్టీ అధికారంలోకి రాబోతుంది, పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఇంకా ఉంది రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ 17 మంత్స్ అయిపోయింది. ఈ మిగతా టైం చాలా టైం ఉంది. అప్పటి లోపల టిఆర్ఎస్ లుకలు ఇంకా బయటపడతాయి. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలు చెప్తారు, మీరు చెప్తారు, నేను కూడా చెప్తా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి రేపు పార్టీ ఉంటదా ఉడతదా అనేది ఇంకా దేర్ ఇస్ టైం. ఆ టైం లోపల వాళ్ళ నిర్ణయాలు ఎక్కడ మారుతాయి, వాళ్ళు ఎక్కడ మారుతారు అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ అటువంటి పెద్ద వ్యక్తి అటు బిడ్డకు చెప్పాలా, లేకపోతే కొడుకుకు చెప్పాలా, లేకపోతే అల్లుడికి చెప్పాలా అనే ఆలోచనలు ఉన్నాడు. ఆయన డిసిషన్ సొంత పార్టీలో సొంత తండ్రి నిర్ణయం తీసుకుంటలేడు. అదే ఆపోజిషన్ అదే పార్టీలో వేరే వ్యక్తులు అయితే ఈ పార్టీకి ఎప్పుడో డిసిషన్ అయ్యేది, క్రమశిక్షణ చర్య తీసుకునేది. కానీ కొడుకు బిడ్డ మధ్యనే నడుస్తుంది కాబట్టి అల్లుడు కూడా ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు హరీష్ రావు నిజంగా కూడా కేపబిలిటీ. ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెడతా అన్నప్పటి నుంచి కూడా ఏదైతే హిమాయత్ నగర్ లో పాత సిడిఆర్ హాస్పిటల్ వెనకాల ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ గెస్ట్ హౌస్ ఉండేనో ఆ గెస్ట్ హౌస్ లో కనీసం 6 నెలలు వాళ్ళు అక్కడ కాలం గడిపిన రోజులు ఉన్నాయి. అవన్నీ బహుశా రామ్మోహన్ గారికి తెలియదు అనుకుంటా. బండారు రామ్మోహన్ గారికి మటుకు ఖచ్చితంగా తెలుసు ఆ విషయం. అప్పట్లో మూటా గోపాల్ ఒక్క నిమిషం, అప్పట్లో మూటా గోపాల్ ఆర్టీసీ చైర్మన్ ఉంటే, ఆర్టీసీ చైర్మన్ ఉండి కేసీఆర్ కి అక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చినందుకే మన ముషీరాబాద్ లో మూటా గోపాల్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నాయి నరసింహారెడ్డిని పక్కకు జరిపి, అంటే అప్పట్లో నాకు సపోర్ట్ చేసిండు కాబట్టి నేను ఇప్పుడు ఈయనకు సాయం చేస్తా అని నాయి నరసింహారెడ్డిని పక్కన జరిపి ఈ రోజు మూటా గోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కేసీఆర్ ఒకటి ఏంటంటే వీళ్ళ పార్టీలో మటుకు ఒకవేళ దురుసుగా మాట్లాడినా లేక కోపంగా మాట్లాడినా కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే కవిత కంటే కేసీఆర్ బెస్ట్ నా హిసాబ్లా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద మధ్య మటుకు కేసీఆర్ బెస్ట్. కానీ కేసీఆర్ కి స్వయాన నేనే ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ని ఇన్వాల్వ్ చేయకు, ఎన్టీ రామారావు లాగా నీ కొడుకుని బిడ్డని పాలిటిక్స్ లో తీసుకురావద్దు ఎన్టీ రామారావు లాగా, అప్పుడైతే మీరు న్యాయం చేయగలరు. ఇట్లుంటే మటుకు ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంటర్ అయితే మటుకు మీరు ఒక క్రమశిక్షణ పద్ధతిగా గానీ లేకపోతే 29వ రాష్ట్రం తెలంగాణ ఒక మంచి మార్పు రావాలని కోరుకునేది మటుకు కాదు అని చెప్పి రాతపూర్వకంగా రాసి నేను కేసీఆర్ కి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. ఇప్పుడు 29వ రాష్ట్రం మనది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఎట్టి పరిస్థితుల ఈ దిశగా పోండి అని చెప్పి రాయడం జరిగింది. చాలా అడ్వైజ్ చేస్తే ఆ అడ్వైజ్లు అన్ని కూడా వాళ్ళ సొంతంగా చేయడం. ఈ రోజు ఏదైతే ప్రతి కాన్స్టిట్యున్సీలా ఒక ఎమ్మెల్యే కి ఒక ఆఫీస్ ఉండాలా, లేదంటే మారుమూల ప్రాంతంలోకి హైదరాబాద్ కి రావాల్సి వస్తుంది ప్రజలకు అని చెప్తే ఈ రోజు అది పార్టీ ఆఫీస్ చేసేసిండ్రు. ఆ రకంగా ఆలోచిస్తే ఎన్నో కాంగ్రెస్ పార్టీ చేయలేని టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు అడ్వైజ్ చేస్తే కూడా కేసీఆర్ చేయలేకపోయింది. ఎందుకు? ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంట్రీ అయింది కాబట్టి బిడ్డను కంట్రోల్ చేయడం, కొడుకుని కంట్రోల్ చేయడం, అవసరమైతే అల్లుని కంట్రోల్ చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైంది. మొన్న కేసీఆర్ తుంటి విడగడానికి కూడా కారణము వీళ్ళ ఫ్యామిలీయే. ఈ రకంగా ఆలోచించడం జరిగింది. రైట్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, మనకి సమయం తక్కువ ఉంది. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంటింటికి మండిపోయాను సామెత, ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ పోయాను అంతే కదా. అంటే మండిపోయి మొత్తం అంతా బంట